ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని నడుపునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాము. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటేయే మాట వినుటయు శ్రేష్టము అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన మనము ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట సౌలు అనేటువంటి ఇశ్రాయేల్ రాజుకి సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఒక మాట అండి. అయ్యా, నువ్వు ఆలోచించాలి, నీ జీవితంలో నిన్ను దేవుడు ఏం చెయ్యమన్నాడు, నువ్వేం చేస్తున్నావు అనేటువంటి నువ్వు ఆలోచించు. యెహోవా ఈయనకి ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నువ్వు అమాలేకుల మీదకి దండెత్తెళ్ళు, వారితో యుద్ధం చేసి మనుషులను మృగాలను కూడా నువ్వు హతము చేయాలి అని చెప్పి, సంహారం చేయమని చెప్పి దేవుడు అంటున్నాడండి. ఆజ్ఞ ఇచ్చి పంపుతున్నాడు. కానీ సౌలు రాజు వెళ్ళాడు, యుద్ధము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏం చేశారంటే దేనికి ఉపయోగపడని వాటిని మాత్రము కాల్చివేసి నాశనం చేసి, ఈ గొర్రెల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే శ్రేష్టమైన వాటిని ఆయన ఏం చేశాడు అంటే సౌలు ఆయనతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాటిని తప్పించారు, ప్రాణంతో కాపాడి తప్పించారు. అంటే వాటిని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యెహోవా మాట సమూయేలు ప్రవక్తకి కలిగి ఆయన అంటున్నాడు, అయ్యా సౌలు నా ఆజ్ఞను గైకొనలేదు, నా ఆజ్ఞను గైకొనలేదయ్యా, నా మాట వినలేదు అని చెప్పి యెహోవా బాధపడుతున్నాడు. యెహోవా ఆత్మ బాధపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సౌలు రాజు సమూయేలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా దేవుడు నాకు ఆజ్ఞాపించి నేను చేసి ముగించాను అంటున్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త, అలాగైతే ఈ గొర్రెల శబ్దం ఏంటయ్యా? ఈ గొర్రెల శబ్దం ఏంటి? దేవుడు నీకు ఏం చెప్పాడు? అన్నిటిని నాశనం చేయమని చెప్పాడు, కానీ నువ్వేం చేసావు? ఈ యొక్క గొర్రెలను ఎందుకు నువ్వు ప్రాణంతో కాపాడావంటే ఈయన అంటున్నాడు, నేను దేవునికి బలి ఇవ్వడానికి నేను తీసుకొచ్చాను అంటున్నాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆలోచించాలి, దేవుడు నీకు ఏం చెప్పాడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సలహా ఏంటి? కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవునికి లోబడతాను, నువ్వు పూర్తిగా నేను దేవునికి లోబడ్డానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ చాలా విషయాలు నువ్వు దేవుని మాటను అతిక్రమించావు, దేవుని మాటకు నువ్వు లోబడలేదు, నువ్వు దేవుని యొక్క మాటను త్రోసివేశావు అని చెప్పి ప్రియమైన దేవుని సమూయేలు ప్రవక్త అంటున్నాడండి. ప్రియమైన దేవుడు మీరు అంటున్నాడు, నేను దాన్ని దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చానయ్యా. దేవుని దగ్గర బలి అడిగాడా? ఆ యొక్క అన్యుల యొక్క గొర్రెలను తీసుకొచ్చి నాకు బలి ఇవ్వయ్యా అని చెప్పి దేవుడు అడిగాడా? లేదండి. ఈ రోజుల్లో చాలామంది కొంతమందిని మోసగించి అందులో కొంచెం కాணிకిస్తే దేవుడు పాపాలను క్షమిస్తాడు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది తప్పుటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయండి. ప్రియమైన అది ఎలాగంటే దేవునికి మనం చేసే పాపం చేసి దేవునికి లంచం ఇచ్చేటువంటి విధానం అది. మనుషులకు లంచాలు ఇస్తే తీసుకుంటారు, కానీ దేవునికి మన పాపం చేసి కొంతమంది జీవితాలను పాడు చేసి వారిని మోసగించి ఆ డబ్బులో తీసుకొచ్చి వారి యొక్క రక్తాన్ని తీసుకొచ్చి దేవుడికి అందులో దశంభాగం ఇస్తే దేవుడు ఊరుకుంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఇలాంటి విషయాలు గద్దించట్లేదండి. నిజంగానే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పాపము చేసేది చాలామంది సేవకులు చూసి వారు వినపడి వారికి తెలిసినా కూడా మనకెందుకులే అన్నట్టు వారు ఇచ్చేటువంటి దశంభాగాలు తీసుకుంటూ ఊరుకుండిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీ దగ్గర దేవుడు బలులు అడగలేదయ్యా, నీ దగ్గర దేవుడు కోరుకునేది ఏదంటే విధేయతను కోరుకుంటున్నాడు, నువ్వు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజు తాను దేవునికి లోబడాను అని చెప్పి అనుకుంటున్నాడు, కానీ ఆయన దేవునికి పూర్తిగా లోబడ్డాడంటే లేదండి. దేవుడిచ్చినటువంటి సలహాలో తన తలంపును కూడా ఆయన తీసుకొచ్చి మధ్యలో పెడుతున్నాడు. అందు నిమిత్తముగా తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచిద్దామండి, మన జీవితంలో దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించాడు, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి దాన్ని ఆలోచిద్దాము. ఈ రోజు నుండి మన జీవితాలను మార్చుకుందాము. పరిపూర్ణంగా మనం దేవునికి లోబడినప్పుడు దేవుడు ఆయన దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే లోబడుటయు, మాట వినుటయు శ్రేష్టమనే మాట ప్రకారం తండ్రి అయ్యా, మేము మా జీవితంలో తండ్రి నీకు పూర్తిగా లోబడ్డానికి కృప దయచేయండి తండ్రి. మేము పాపాలు చేసి నీకు బలులు అర్పించేటువంటి అలాంటి తండ్రి స్తోత్రమయ్యా పాడు పని మేము చేయకుండా తండ్రి నీకు పూర్తిగా తండ్రి లోబడేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తాను
అయ్యా మా జీవితాల్లో మేము ఎంతవరకు దేవునికి మేము లోబడుతున్నామని చెప్పి ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం తండ్రి. కానీ అనేక విషయాలు నీ మాటను మేము తప్పిపోతున్నామయ్యా. నీ మాటని మేము విసర్జిస్తున్నామయ్యా. మీ మాటకు లోబడటం లేదయ్యా. తను సౌలుని చూసి దుఃఖపడిన దేవుడు తను ఈ రోజుల్లో మమ్మల్ని చూసుకుని దుఃఖపడుతున్నావయ్యా. నీ మనస్సుకు నీ ఆత్మకు మేము దుఃఖాన్ని కలిగించేవారిగా కాకుండా నీ ఆత్మను సంతోషపెట్టేవారిగా మేము ఉండడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నీ వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.